నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే అంశం నైట్రోజన్ పొల్యూషన్ నత్రజని కాలుష్యం మామూలుగా మనం ఇన్ని సంవత్సరాలు లేదు ఇన్ని రోజుల వరకు కూడా వాతావరణ కాలుష్యం అన్నా లేదు వాయు కాలుష్యం అన్నా మనకి వెంటనే గుర్తొచ్చే పేరు కార్బన్ డయాక్సైడ్ కొన్నిసార్లు కార్బన్ మోనాక్సైడ్ మేబీ కొంతమందికి నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇలాంటి వాటి గురించి తెలిసే ఉంటుంది కానీ నైట్రోజన్ పొల్యూషన్ అన్నప్పుడు అది అమోనియా పరంగా అవ్వచ్చు నైట్రైట్ పరంగా అవ్వచ్చు నైట్రేట్ పరంగా అవ్వచ్చు లేదు నైట్రోజన్ మరి ఏ ఇతర రూపంలో ఉన్నా సరే ఆ విధంగా అవ్వచ్చు దీనికి గల కారణం రైతులు ఏవైతే నత్రజని ఆధారిత ఎరువులు అంటే నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ యూరియా లాంటివి డిఏపి డయోమోనియం ఫాస్ఫేట్ లాంటివి ఉపయోగించడం వల్ల ఈ నత్రజని కాలుష్యం జరుగుతుందా లేదు ఏదైతే ఆవు యొక్క పేడ మనం దాన్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నామో కౌ డంగ్ కేక్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా అయితే మనం శక్తి వనరులుగా ఉపయోగిస్తూ ఉన్నామో దానివల్ల ఏదైనా కాలుష్యం జరుగుతుందా లేదు మనకున్న పరిశ్రమలు అవ్వచ్చు మనం వాడుతున్న వాహనాలు అవ్వచ్చు వాటి వల్ల ఏదన్నా కాలుష్యం జరుగుతుందా ఏది ఏమైనా సరే చిన్నపిల్లలని మరీ ముఖ్యంగా అలానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సఫర్ అయ్యే ఈ నత్రజని కాలుష్యం వల్ల ఎవరెవరికి నష్టం ఏ విధంగా నష్టం ఎందుకు ఈ నష్టం ఇలా అన్ని అంశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ నైట్రోజన్ పొల్యూషన్ నత్రజని కాలుష్యం బట్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ టార్గెట్ సిరీస్ని లాంచ్ చేసింది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కూడా ఏదైతే ఆల్రెడీ ఫుల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుందో దానికి అడిషనల్గా ఒక ఇంటిగ్రేటెడ్ అప్డేట్ తీసుకువచ్చింది ఈ ఇంటిగ్రేటెడ్ అప్డేట్ ఇంతవరకు ఆన్లైన్ కోచింగ్లు ఎక్కడా కూడా ఇవ్వలేదు అండ్ దట్ ఈస్ సెక్షన్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఆదివారం కూడా మార్చి 10వ తారీఖున ప్రారంభమవుతుంది ఇది ప్రతి ఆదివారం కూడా మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు దట్ టు సెక్షన్ వైజ్ టెస్ట్ అనమాట ఆ సెక్షన్లో ఏవైతే ఉన్నా అవి నోటిఫికేషన్లో ఉన్న సెక్షన్ ఆధారంగా చేసుకుని కండక్ట్ చేస్తారు అదే ఆదివారం ఆ టెస్ట్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది అండ్ రిమెంబర్ ఈ టెస్ట్లను మీరు ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలానే తెలుగు మాధ్యమం వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అండ్ మీకు ఆల్రెడీ ఫుల్ కోర్స్ ఉంది ఆ ఫుల్ కోర్స్లో చూడడానికి వీడియోలు చదువుకోవడానికి పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి చాప్టర్ వైజ్ టెస్టులు వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు దానికి అడిషనల్గా ఈ సెక్షన్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ దాంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఈ ఫుల్ కోర్స్తో పాటు ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కనుక 1999 రూపాయలకే లభిస్తుంది కాదు మాస్టారు నాకు ఫుల్ కోర్స్ అవసరం లేదు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాను నాకు సెక్షన్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చాలు అనుకుంటే కనుక 499 రూపాయలకి మీకు ఇది లభిస్తుంది అండ్ ఒకవేళ మీకు వీటికి సంబంధించి ఏ విధమైన సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఒక పని చేయొచ్చు 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి అలానే మీలో చాలామంది ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు సో దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఏంటంటే అప్టేక్ జాబ్స్ ఎంత నాణ్యతతో కూడిన కంటెంట్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసు ఇఫ్ యూ రియలీ డూ నో ఇట్ ఇఫ్ యూ రియలీ డూ అప్రిషియేట్ ఇట్ వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ దాని గురించి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి let them also get access to the quality courses that we provide in Uptake Jobs and Uptake Jobs Plus. So ఏది ఏమైనా టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టార్గెట్ సిరీస్ అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన టార్గెట్ సిరీస్ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకుంటారు అని మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ కరెంట్ అఫైర్ నైట్రోజన్ పొల్యూషన్ నత్రజని కాలుష్యం మరి నైట్రోజన్ పొల్యూషన్ గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే నైట్రోజన్ బేసిక్గా మన బాడీతో రియాక్ట్ అవ్వదు మనం ఒకవేళ గాలిని పీల్చుకున్నా సరే మన బాడీ ఆక్సిజన్ని తీసుకోగలుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయగలుగుతుంది కానీ నైట్రోజన్ని అబ్జార్బ్ చేసుకోలేదు ఈవెన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా వాతావరణంలో ఏ విధంగా అయితే నత్రజని అవైలబుల్గా ఉందో అదే విధంగా అది తీసుకోలేదు అంటే N2 రూపంలో ఏదైతే నత్రజని ఉందో నైట్రోజన్ దాన్ని N2 రూపంలో తీసుకోలేదు రాదర్ ఇట్ కెన్ టేక్ ఇట్ ఆర్ అబ్జార్బ్ ఇట్ ఇన్ అమోనియం ఫార్మ్ NH3 లేదా NH4+ లేదు నైట్రైట్ ఆర్ నైట్రేట్ NO2- ఆర్ NO3- ఈ రూపంలోనే తీసుకోగలదు సో ఏది ఏమైనా సరే వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఎక్కువ పరిమాణంలో అంటే ఎక్కువ క్వాంటిటీలో అవైలబుల్గా ఉండే గ్యాస్ ఏదన్నా ఉందా అంటే ఇట్ ఈస్ నైట్రోజన్ విత్ 78%. మరి నైట్రోజన్ ఆల్రెడీ 78% ఉంది ఇప్పుడు మనం దానికి తోడు ఇంకా దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెంచితే మనం ఇన్నాళ్ళు కూడా కార్బన్ డైఆక్సైడ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం అట్మాస్ఫియర్లో కొంచెం పెరిగినా సరే దానివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని మరి 0.00397 సంథింగ్ ఉండేది విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 0.04% ఉండే కార్బన్ డైఆక్సైడ్లో ఇంత పెరుగుదల వస్తాయని ఇంత ఘోరాలు జరిగిపోతున్నాయే గ్లేషియర్లు కరిగిపోతున్నాయే హిమానీ నదాలన్నీ మెల్ట్ అయిపోతున్నాయే మరి అలాంటిది 78% ఉన్న నత్రజని దాని యొక్క పరిమాణం పెరిగితే ఇంకా పరిస్థితులు ఎంత బీభత్సంగా ఉంటాయో నేను మీ ఊహకే వదిలేస్తున్నాను
మీరు ఊహకు వదిలేసినా సరే కొంత సమాచారం మేబీ మీకు తెలియకపోవచ్చు, అంతగా అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఈ నైట్రోజన్ పొల్యూషన్ గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. బికాజ్ ఒకవేళ ఆక్సిజన్ పెరిగిపోయింది అనుకోండి, ఆక్సిజన్ పొల్యూషన్ అని అనరు, ఇన్ వన్ వే అది మనకి మంచిదే. కానీ ఇవి పెరిగితేనే మనకు వచ్చే తలనొప్పి. మరి ఆ తలనొప్పిని తగ్గించాలంటే మనం సారడాన్ వేసుకుని తీరాలి. మరి సారడాన్ వేసుకోవాలంటే ముందు కాజ్ ఏంటో తెలియాలి కదా. లెట్స్ గెట్ ఇంటు దట్. ఇంతకీ నత్రజని కాలుష్యం గురించి చర్చించుకోవడం వెనక ఉన్న నేపథ్యం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ టాపిక్ అంటే కనుక, రీసెంట్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కొన్ని సంస్థలు ఒక రీసెర్చ్ చేశాయన్నమాట. సో ఆ రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే 2050వ సంవత్సరం కల్లా, అంటే ఇంకొక 25 సంవత్సరాల మటుకే ఉంది, 1/3 ఆఫ్ గ్లోబల్ రివర్ సబ్ బేసిన్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు ఫేస్ సివియర్ స్కేర్సిటీ ఆఫ్ క్లీన్ వాటర్ డ్యూ టు నైట్రోజన్ పొల్యూషన్. నత్రజని కాలుష్యం వల్ల రానున్న 25 సంవత్సరాలలో లేదు 2050వ సంవత్సరం కల్లా ప్రపంచంలోనున్న 33% నది యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో వాటిలో మోస్తరుగా లేదు మోస్తరు కన్నా ఎక్కువగా ప్రాంతాలన్నీ కూడా కలుషితమైపోయి అసలు పరిశుభ్రమైన నీరు అనేది నదులలో లేకుండా ఉంటుంది అని అంటున్నారు. మరి నదుల్లో పరిశుభ్రమైన నీరు లేకపోతే చెరువుల్లోకి పరిశుభ్రమైన నీరు వస్తుందా? రాదు. అలానే మరి ఈ పరిశుభ్రమైన నదుల్లోంచి ఒకవేళ నీరు ఆవిరై వాతావరణంలోకి వెళ్ళిపోయినా, మళ్ళీ తిరిగి అదే ఒకవేళ వర్షంలో తిరిగి వచ్చినా, లేదు ఇదే పరిశుభ్రం కాని నీరు నదుల్లోంచి వెళ్ళి సముద్రంలో కలిస్తే అప్పుడు సముద్రాలు పరిశుభ్రంగా ఉంటాయా? ఉండదు. పోనీ ఒకవేళ సముద్రంలోంచి నీరు ఆవిరై పైకి వెళ్ళినా అప్పుడు అది కూడా పరిశుభ్రంగా ఉంటుందా? ఉండదు. పోనీ సముద్రంలో ఆవిరైన నీరు ఒకవేళ మళ్ళీ తిరిగి నేల మీద వర్షంగా పడినప్పుడు అది పరిశుభ్రంగా ఉంటుందా? ఉండదు. ఒకవేళ పరిశుభ్రంగా అది పడినా ఆల్రెడీ మనం వ్యవసాయం చేస్తున్నందువల్ల ఆల్రెడీ నైట్రోజన్ చాలా వరకు సాయిల్లో ఉండిపోయింది. బికాస్ ఆఫ్ విచ్ సాయిల్ కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది. మరి ఆ మృత్తిక కాలుష్యం జరుగుతున్నందువల్ల మీరు ఎటు చూసుకున్నా సరే అటు సముద్రాలు, ఇటు నదులు, ఇటు చెరువులు, నేల, పంట, పొలం అన్నీ మొక్కలు, గిక్కలు, పెక్కలు అన్నీ కూడా నత్రజనితో కలిసిపోయి ఉన్నాయి. మరి ఇలాంటి కాలుష్యం పెరుగుతున్నప్పుడు మనం దాన్ని ఫోకస్ చేసుకోకపోతే ఎట్లా? మొహం అంతా దొడ్డులు వచ్చి సిట్టిట్ట గోక్కోవడం కాదు కదా. దురద పుట్టడం మొదలైనప్పుడే మనకి డౌట్ రావాలి, ఎందుకు దురద వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ అందుకే మనం దీని గురించి తెలుసుకుని అవగాహన పెంచుకుని ఇది జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే వాతావరణానికి సంబంధించి అయితే నత్రజని యొక్క చక్రం, నైట్రోజన్ సైకిల్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం ఇందాక అనుకున్నాం అట్మాస్ఫియర్లో వాతావరణంలో ఏదైతే నత్రజని ఉంటుందో నైట్రోజన్ దాన్ని డైరెక్ట్గా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోలేవు. రాదర్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ వేరియస్ ఫార్మ్స్ లైక్ నైట్రైట్ ఆర్ నైట్రేట్ ఆర్ అమోనియా అనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఇస్ ద అమోనియా, దిస్ ఈజ్ అమోనియం అండ్ దిస్ ఇస్ నైట్రైట్ అండ్ దిస్ ఇస్ నైట్రేట్. సో ఈ విధంగా బేసిక్గా ఈ రూపాల్లో నైట్రోజన్ అనేది మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ఫామ్లో అబ్జర్వ్ చేసుకోలేవు. వీటికి సంబంధించి మళ్ళీ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, సూడోమోనాస్ అని, లేదు సూడోబాక్టర్ అని, లేదు అజోలా అని, ఇలా వేరియస్ బ్యాక్టీరియా ఈ నైట్రోజన్ ఇలా వివిధ రూపాల్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మళ్ళీ తర్వాత ఎప్పుడైతే అవన్నీ కుళ్ళిపోతాయో తర్వాత మెల్లిగా అది మళ్ళీ కన్వర్ట్ అయిపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. బట్ బేసికలీ దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ కీప్స్ హ్యాపెనింగ్ లైక్ ఎ సైకిల్. ఒకవేళ మనం నైట్రోజన్ పొల్యూషన్కి సంబంధించి టెక్నికల్ డెఫినేషన్ గమనిస్తే కనుక, ఎక్సెసివ్ ప్రెజెన్స్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్, అంటే పర్యావరణంలో అధిక ప్రమాణంలో ఒకవేళ నత్రజనికి సంబంధించిన కాంపౌండ్స్ ఉంటే, ప్రైమరీలీ ఇన్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్ అండ్ లేక్స్, ఒకవేళ అధికంగా ఎక్కువగా చెరువులు మరియు నదిలో ఉంటే దానిని మనం నత్రజని కాలుష్యం అంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ డెఫినేషన్ని కూడా ఒక విధంగా క్వశ్చన్ లాగా అడగచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం ఎక్కువగా అయితే దాన్ని ఏమంటారు? మేబీ గ్లోబల్ వార్మింగ్ అంటారు, లేదు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటారు, లేదు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే హరిత గృహ ఏదైతే ఎఫెక్ట్ ప్రభావం ఉంటుందో ఆ విధంగా అనొచ్చు. అలానే ఒకవేళ నదులు చెరువులు నైట్రోజన్ వల్ల ఎక్కువగా ఇదైపోతే దాన్ని ఏమంటారు? నైట్రోజన్ పొల్యూషన్ అంటారు. సో ఏదో ఒక విధంగా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి నైట్రోజన్ పొల్యూషన్కి సంబంధించి ఇది కరెక్టేనా, ఈ డెఫినేషన్ కరెక్టేనా అని అడగచ్చు. క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎలాగైనా రావచ్చు. ఇదేంటి ఇలా అడిగారు అని అడిగే హక్కు మీకు లేదు. బికాజ్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. మీకు తెలిసిన సమాధానాలకి వాళ్ళు ప్రశ్నలు అడగరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. One of the main drivers of nitrogen pollution has been the rising consumption of nitrogen based fertilizer. ఎందుకు నత్రజని కాలుష్యం అనేది గత గడిచిన కొద్ది సంవత్సరాలుగా లేదు రానున్న సంవత్సరాల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అంటే దానికి గల వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రీజన్ వ్యవసాయం. ఎవరు ఊహించి ఉండరు, కానీ వ్యవసాయానికి సంబంధించి మరీ ముఖ్యంగా భారతదేశంలో మనం గమనిస్తే అత్యధిక పరిమాణంలో ఉపయోగించే ఎరువు ఏదయ్యా అని అంటే మనందరం యూరియా 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 అని చెప్తాము. మరి యూరియాలో అత్యంత ఎక్కువగా ఉండే ఆ ఎలిమెంట్ ఏంటిది అంటే అది నైట్రోజన్. లేదు పోనీ నైట్రోజన్తో ఫాస్ఫరస్ను కూడా ప్రొవైడ్ చేద్దాము అని చెప్పి డిఏపి వాడిన అక్కడ కూడా మళ్ళీ నైట్రోజనే వెళ్తుంది కదా. సో ఈ లెక్కన బేసిక్గా సాయిల్ అంతా కూడా నైట్రోజన్తోనే నిండిపోతుంది. మరి సాయిల్లో వాటర్ ఉంటే అప్పుడు
ఇప్పుడు వాటర్ లీచింగ్ అయితే ఆ నైట్రోజన్ వెళ్ళి మళ్ళీ వాటర్ సోర్సెస్లో కలిసిపోతుంది కదా, అలానే చెరువులు నదులన్నీ కూడా నత్రజనిమయం అయిపోతున్నాయి, నైట్రోజన్ మయం అయిపోతున్నాయి. అదే నదులు మళ్ళీ తర్వాత వెళ్ళి సముద్రాల్లో కలిసిపోతుండడం వల్ల ఆ సముద్రాలన్నీ కూడా ఆహా ఓహో నైట్రోజన్ మయం అయిపోతున్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం విచ్ డబల్డ్ బిట్వీన్ 1978 and 2014 గ్లోబల్లీ. అంతకుముందు ఏ విధంగా అయితే నైట్రోజన్ పొల్యూషన్ అవుతూ ఉందో దానికి రెట్టింపు స్థాయిలో గడిచిన కొన్ని సంవత్సరాల్లో జరుగుతుందన్నమాట. అలానే ద అమౌంట్ ఆఫ్ రియాక్టివ్ నైట్రోజన్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్స్ ఈజ్ నౌ గ్రేటర్ దాన్ ద అమౌంట్ క్రియేటెడ్ త్రూ న్యాచురల్ ప్రాసెసెస్. ప్రాకృతిక ప్రక్రియల ద్వారా, ప్రాకృతిక పద్ధతుల ద్వారా ఏదైతే నైట్రోజన్ పొల్యూషన్ జరుగుతూ ఉందో దానిని మించి మనం నైట్రోజన్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. మానవుడు ఎందులోనైనా గ్రేటే. నేచర్ నేను 100 చేస్తానంటే మానవుడే నువ్వు 100 చేసేది ఏంది నేను 1000 చేస్తా అంటాడు. అంతకుముందు కార్బన్ డైఆక్సైడ్ దగ్గర అదే పని చేశాడు. కార్బన్ డైఆక్సైడ్ న్యాచురల్గా కూడా ఎన్వైర్న్మెంట్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ మనిషి తన అవసరాల కోసం కార్బన్ డైఆక్సైడ్ని ప్రాకృతిక ప్రక్రియల ద్వారా కన్నా ఎక్కువగా రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. దానివల్ల ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. అలానే ఇప్పుడు నైట్రోజన్ కూడా, దాన్ని మేబీ రివర్ పొల్యూటింగ్ అని అంటారో లేదు వేరే ఏదైనా పేరు పెడతారో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ దిస్ విల్ బీ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ షూర్. బికాస్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల గాలి ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ మాస్కులు అన్నారు. మరి ఇప్పుడు రివర్ ప్రాబ్లమ్స్, సీ ప్రాబ్లమ్స్, ఓషన్ ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఫిషరీ ఇండస్ట్రీస్, ఈకో సిస్టమ్స్, అమెజాన్ లాంటి రెయిన్ ఫారెస్ట్లు ఇవన్నీ నాశనం అయిపోతాయి బికాస్ నదులు పొల్యూట్ అవుతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకనే సమస్యను ఐడెంటిఫై చేశాం కాబట్టి వాటిని పరిష్కరించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఇంతకీ నత్రజని కాలుష్యానికి మూల కారకాలు ఏంటి, సోర్సెస్ ఏంటి అని మనం గమనిస్తే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మనం ఇందాకే తెలుసుకున్నాం. ఈ యూరియా అవ్వచ్చు, లేదు డిఏపి అవ్వచ్చు, డైఅమోనియం ఫాస్ఫేట్ అవ్వచ్చు, ఏదైనా సరే దేంట్లో అయితే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందో అది మనం అవసరానికన్నా ఎక్కువగా ఉపయోగించేసినట్టయితే అప్పుడు అది ఖచ్చితంగా నేలలోకి వెళ్ళిపోతుంది. మొక్క యూజ్ చేసుకోలేదు బికాస్ మొక్క ఎంత కావాలో అంత మటుకే తీసుకుంటుంది. అది మనలాగా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొన్నాం కదా, మిగిలిపోతే పార్సెల్ తీసుకుని వెళ్ళి రాత్రి తిందాం కదా అనే ప్లాంట్ చేయదు. దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మనం ఎక్కువ ఇచ్చినా అది తీసుకోదు, అది వదిలేస్తుంది. అప్పుడు నీరు ఎక్కడో పక్క నుంచి ఇలా పాక్కుంటూ వచ్చి నైట్రోజన్ దొరికింది కలుపుకుని వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అలా నైట్రోజన్ యొక్క లీచింగ్ అవుతుంది. తర్వాత అది వెళ్ళి గ్రౌండ్ వాటర్లో కలవడం, తర్వాత అది వెళ్ళి చెరువుల్లో కలవడం, తర్వాత అది వెళ్ళి నదుల్లో కలవడం, ఆ నదులు వెళ్ళి సముద్రాలలో కలవడం, ఆ సముద్రాలు వెళ్ళి మహాసముద్రాల్లో కలవడం, ఇలా ఏదో ఒక విధంగా మొత్తం సర్వం శంకరాభరణం. తర్వాత ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, కంబస్షన్ ఆఫ్ ఇంజన్స్ అవ్వచ్చు, లేదు కంబస్షన్ ఆఫ్ ఫ్యూయల్స్ అవ్వచ్చు, పరిశ్రమలలో ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో వాటి ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్స్, మరీ ముఖ్యంగా మనం ఇంజనల్గా కూడా నైట్రోజన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం. ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ వల్ల యాసిడ్ రెయిన్ కూడా జరుగుతూ ఉంటుంది. నైట్రోజన్ డైఆక్సైడ్ అలానే సల్ఫర్ డైఆక్సైడ్ ఈ రెండింటి వల్ల ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్ అనేది జరుగుతుంది. యాసిడ్ రెయిన్ అంటే ఏంటి? బేసిక్గా వాటర్లో ఉండేది ఏంటి? H2O. ఈ వాటర్ వెళ్ళి NO2తో కలిస్తే HNO3, నైట్రిక్ యాసిడ్. ఈ వాటర్ వెళ్ళి SO2తో కలిస్తే H2SO3 లేదు H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఫామ్ అయిపోయి తాజ్మహల్ లాంటి అందమైన శ్వేత మార్బుల్ మీద పడిపోయి వాటి రంగులు ఇట్టే మార్చేసి నీకు మేకప్ వేసుకోవాల్సిన టైం వచ్చింది అని గుర్తు చేసే రోజులు వచ్చేసాయి అనమాట. సో అలానే లైవ్ స్టాక్ ఫార్మింగ్, బయోమాస్ బర్నింగ్. సో బేసిక్గా కౌ డంగ్ కేకు, లేదు కౌ డంగ్ ఫ్యూయల్, బయోఫ్యూయల్ ఇవన్నీ కూడా మనం బర్న్ చేస్తున్నప్పుడు వాతావరణంలోకి ఏం రిలీజ్ అవుతుందయ్యా అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతున్నాయి. అది NO2వా, NO3యా, లేదు వేరే ఏదన్నా అవ్వచ్చు. బట్ నైట్రస్ ఆక్సైడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్. మీరు అనొచ్చు పెద్ద ఏముందిలే, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతే ఏసీలు పెట్టుకుని తిరుగుతాము, నైట్రోజన్ ఇది ఎక్కువైపోతే ఏముంది, ఇంకా టైం ఉందిగా, మీరు 2050 అంటున్నారు కదా, అప్పటిదాకా చూసుకున్నానులే అని కొంతమంది అతి తెలియగల మహానుభావులు అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే నైట్రోజన్ పొల్యూషన్ ఎక్కువగా జరగడం వల్ల ముందుగా ఎఫెక్ట్ అయ్యేది నదులు, చెరువులని మనం తెలుసుకున్నాం. అక్కడ యూట్రాఫికేషన్ జరుగుతుంది. యూట్రాఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు వాటర్లో నైట్రోజన్ ఎక్కువ అయిపోయింది. నైట్రోజన్ ప్లాంట్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మొక్కలు ఒకవేళ ఎదగాలి అని అంటే నత్రజని ఖచ్చితంగా కావాలి. మరి నీటిలో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి నైట్రోజన్ దొరికినప్పుడు అవి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతాయి. అవి ఇష్టం వచ్చినప్పుడు పెరిగిపోతే అప్పుడు నీటిలో ఉండే చేపల సంగతి ఏంటి? నీటిలో ఉండే జీవాల సంగతి ఏంటి? చేపలు కాకుండా అవి బ్రతకలేవు, ఎందుకంటే మొత్తం ఉన్న రిసోర్సెస్ అన్నీ ఆ మొక్కలు తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఆల్గల్ బ్లూమ్ లాంటివి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్నిసార్లు చెరువు అంతా కూడా ఇలా మొక్కలతో నిండిపోయి ఉంటుంది. దానికి కారణం ఈ యూట్రాఫికేషన్, ఆల్గల్ బ్లూమ్లే. ఆల్గల్ బ్లూమ్ ఎప్పుడైతే ఎక్కువగా అయిపోతుందో అప్పుడు లోపల ఉన్న అప్పుడు లోపల ఉన్న చేపలు వాటికి ఆక్సిజన్ దక్కదు. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతుంది, కానీ చేపలకి దక్కక అవన్నీ చచ్చిపోతాయి. ఇది సముద్రాల్లో కూడా జరుగుతుంది. అందుకని దానివల్ల ఫిషరీ ఇండస్ట్రీస్, అలానే ఎస్పెషల్లీ ఏవైతే ద్వీప దేశాలు ఉన్నాయో, లేదు సముద్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సముద్రానికి ఆనుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. అలానే నది మీద ఆధారపడుతూ ఉన్న దేశాలు కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతాయి.
అలానే మనలో చాలామంది ఎంతసేపు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితేనే ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నారు. మీరు పప్పులోంచి బయటకు వచ్చి కాలేయండి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ నైట్రస్ ఆక్సైడ్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. ఇంకా ఇది డిప్లీట్ అయిందా, ఎలా అయితే ఎండలో డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళజోడు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఈ ఓజోన్ లేయర్ లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన ఏవైతే ఈ రేస్ ఉంటాయో అవి మన బాడీ మీద పడి మన మేకప్ని అంతా పాడు చేసేస్తాయి. అలానే సరే పోనీ ఈ రెండు దేవుడు ఎరుగు మన కంటికి కనిపించవు కదా అని అనుకుంటే కనుక మనిషి అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. అదైతే మనం మన కళ్ళతో చూడొచ్చు కదా. మరీ ముఖ్యంగా పిల్లకాయలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిథిమోగ్లోబినీమియా అనే దాంతో బాగా సఫర్ అవుతారు, విచ్ ఇన్ జనరల్లీ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ బేబీ సిండ్రోమ్. నైట్రోజన్ ఎక్కువైపోవడం వల్ల బేబీ శరీరం మెల్లిగా నీలి రంగు నీడలోకి మారిపోతూ ఉంటుంది, అందుకే దాని బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలాంటివన్నీ జరగకుండా మనం చూడాలి. సో దట్ ఈస్ ద థింగ్. నైట్రోజన్ పొల్యూషన్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నైట్రోజన్ పొల్యూషన్కి సంబంధించి ప్రశ్నలు అడగాలి అని అంటే ఊహించండి, ఇమాజిన్ చేయండి. ఒకటి, నైట్రోజన్ పొల్యూషన్కి సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఏ అంశానికి సంబంధించింది, ఆప్షన్స్ నైట్రోజన్ పొల్యూషన్, ఆప్షన్ 2 గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ 3 గ్రీన్ హౌస్ గ్యాస్ అలా ఇవ్వచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్లోనో. లేదు నైట్రోజన్ పొల్యూషన్ అంటే ఇదే అని దాని డెఫినేషన్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని అడగచ్చు. అలానే వీటిలో ఏ అంశాల ద్వారా లేదు ఏ ఆధారాల ద్వారా నైట్రోజన్ పొల్యూషన్ కలిగే అవకాశం ఉంది అని కూడా అడగచ్చు. నైట్రోజన్ పొల్యూషన్ జరగడం వల్ల కాన్సిక్వెన్సెస్ కూడా అడగచ్చు. యూట్రాఫికేషన్ అవుతుందా లేదా, అలానే ఆల్గల్ బ్లూమ్ అవుతుందా లేదా, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతుందా లేదా, అలానే బ్లూ బేబీ సిండ్రోమ్ లాంటివి వస్తాయా లేదా అని అలా కూడా అడగచ్చు. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో టాపిక్ మీ ముందుంది, ముందు వెనక కుడి ఎడమ తెలుసుకోవాల్సింది మీరు. అండ్ కుడి ఎడమ అన్నీ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అడగాలని లేదుగా. ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి ఇవి కూడా అడగచ్చుగా. అందుకని క్వశ్చన్ ఎలాగని అడగచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి, కానీ మీకు తెలిసిన ఆన్సర్కి వాళ్ళు క్వశ్చన్ అడగరు. మీరు ఎప్పుడైతే ఆ అవతల పర్స్పెక్టివ్లోకి వెళ్ళి ఆలోచిస్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లను క్లియర్ చేస్తారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు అందరూ ఖచ్చితంగా క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో టార్గెట్ ప్రిలిమ్స్, ఏబిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ని మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలని చెప్పి టార్గెట్ మెయిన్స్ కోర్సులను అప్టేక్ జాబ్స్ లాంచ్ చేసింది. ఇక్కడ మీకు ఏదైతే ఆల్రెడీ ఫుల్ కోర్సును ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని సెక్షన్ వైజ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. తద్వారా మీ ప్రిపరేషన్ అనేది ఇంకో మెట్టు పైకి ఎక్కున్నట్టు అవుతుంది, ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ మీరందరూ ఏ పరీక్షకి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, మీకోసం ఎవరు రారు, మీరు పెట్టుకున్న గోల్ని మీరు మటుకే ఫుల్ఫిల్ చేయాలి. పరిస్థితులు ఎప్పుడూ మీరు అనుకున్నట్టు ఉండవు. ఒకవేళ మీకు తగ్గట్టుగా మీరు మార్చుకోవాలంటే మళ్ళీ మీరే కష్టపడాలి. ఏది ఏమైనా సరే మీ లైఫ్కి సంబంధించి మీరే బాధ్యులు. ఆ విషయాన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకుని ఒక అడుగు తర్వాత ఒక అడుగు ముందుకు వేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.